ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 18వ అధ్యాయం. సత్కర్మనాష్టాన ఫల ప్రభావం. ఓ మునీంద్ర, మీ దర్శన భాగ్యం వలన ధన్యుడనైతిని. సంశయాలు తీరినట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి. గురువు అన్న దైవ సమానము. నా పూర్వజన్మ పుణ్యఫలముచే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించును. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపములో ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫలదాయకమగు ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడనుగు నేనెక్కడా? ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడా? ఇవి అన్నియు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నేను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించుచున్నాను. ధనలోభ, నీవడిగిన ప్రశ్నలు మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటువంటివి. కాన వివరించదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడొగుచున్నాడు. ఈ భేదము శరీరమునికే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగొట్టుకే సత్కర్మలు చేయవలను. సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమనర్చి జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించనను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘ మాసమున సూర్యుడు మకర రాశియందుండగా అనగా ఈ 3 మాసముల యందును తప్పక నదిలో ప్రాప్త కాలమున స్నానము చేయవలను. అటుల స్నానాలు ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్య దినములయందు స్నానము చేయవచ్చును. ప్రాప్త కాలమును స్నానం చేసిన మనుజుడు సంధ్యా వందనం, సూర్య నమస్కారములు చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును.